మ్యాన్ రైట్ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకు ఊహించనంత క్రేజ్ వచ్చింది. దీనికి తోడు రిలీజ్ కి ముందు జరిగిన ఇష్యూస్ అన్ని ప్రమోషనల్ గా కలిసొచ్చాయి. దీనికి తోడు బలమైన కంటెంట్ కూడా తోడవడంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఆల్ టైమ్ టాప్ 5 గ్రాసెస్ లో చోటు సంపాదించుకుంది. ఇక ఓవరాల్ గా 200 కోట్లు కొల్లగొట్టి అసలు సిసలైన హిట్ అంటే ఇదే అనిపించుకుంటోంది. హనుమాన్ ఇప్పటికే 200 కోట్ల మార్క్ ను దాటింది. మరి ఫిగర్స్ ఎక్కడి వరకు వెళ్తాయో కానీ హనుమాన్ గా అదరగొట్టిన తేజ సర్జాకు మాత్రం దర్శకుడు షాక్ ఇచ్చాడు. ఈ మూవీలో హనుమంతు అనే పాత్రలో కనిపించిన తేజాను నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తీసుకోవడం లేదట. హనుమాన్ సీక్వెల్ లో నటించబోతోంది ఎవరో తెలుసా? హనుమాన్ ఈ మధ్య కాలంలో రాజమౌళి తర్వాత తెలుగు సినిమాను ప్రపంచ పటంపై నిలబెట్టిన సినిమా. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండియన్ సూపర్ మ్యాన్ హనుమాన్ శక్తిని కొత్తగా చూపించింది. ఈ కోణంలో ఇప్పటి వరకు ఎవరూ ప్రెజెంట్ చేయలేదా అంటే చేశారు. కృష్ణవంశీ గతంలోనే శ్రీ ఆంజనేయం అంటూ తీశాడు. కానీ అందులో భక్తి కంటే రక్తి ఎక్కువ కావడంతో ఆడియన్స్ కు అంతగా నచ్చలేదు. హనుమాన్ లో ఆ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు. ఒక సింపుల్ ప్లాట్ కు హనుమాన్ శక్తిని ఆపాదించి ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ లో కలిగించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు ప్రశాంత్. అందుకే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతోంది. చాలా చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 200 కోట్లు వసూలు సాధించడం అంటే చిన్న విషయం కాదు. మన ఇండియన్ సూపర్ హీరో రేంజ్ ఏంటో కూడా ప్రూవ్ చేసింది హనుమాన్. అయితే భారత ఇతిహాసాల్లోని భరతవర్ష ఆధారంగా మరికొన్ని భాగాలను కూడా రూపొందించబోతున్నాడు ప్రశాంత్. ఈ మేరకు రెండో భాగానికి జై హనుమాన్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ పాటలో తేజ సర్జా హీరో కాదట, మరో స్టార్ హీరో ఈ పాటలో నటించబోతున్నాడని టాక్. అయితే హనుమంతు పాత్ర కూడా ఉంటుందట. అయితే రెండో పాటలో ఆ పాత్రకు అసలేమంత ప్రాధాన్యం ఉండదు అని చెబుతున్నారు. హనుమాన్ తో వచ్చిన క్రేజ్ తర్వాత ఇక ఏ స్టార్ కూడా ప్రశాంత్ వర్మ టాలెంట్ పై డౌట్ పెట్టుకోరు. అందుకే ఈసారో స్టార్ తో తన రెండో భాగాన్ని రూపొందించబోతున్నాడట. మరి తేజ సర్జా చివర్లో వస్తాడా లేక ముందే ఆ పాత్రను క్లోజ్ చేస్తారా అనేది చూడాలి.